హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను బ్యూటిఫుల్ లేడీ అనమాట. మెడిటేషన్ చేస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్, చేయడానికి సిద్ధంగా కూర్చున్నట్లుగా అనమాట డ్రాయింగ్ అనేది. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి టెన్షను, వ్యాపారంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో అనే టెన్షను. అలాగే ఉద్యోగస్తులకి జాబ్లో ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమోనని ఆ టెన్షన్స్. టైంకి వెళ్ళాలి, సార్ చేత మాట అనిపించుకోకూడదని అదొక టెన్షను. అలాగే పిల్లలకి చదువుల్లో టెన్షన్. ఇలా మనం టెన్షన్స్ అన్నీ తట్టుకోవడానికి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే, టెన్షన్స్ ఫ్రీగా ఉండడానికి మనం మెడిటేషన్ చేస్తే మనకి మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అంటే టెన్షన్స్ ఫ్రీ అయిపోతాయి అన్నమాట. డైలీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయడం వల్ల టెన్షన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఆ విధంగా అన్నమాట ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బ్యూటిఫుల్ లేడీ టెన్షన్స్ రిమూవ్ చేసుకునే విధంగా మెడిటేషన్ చేయడానికి సిద్ధంగా కూర్చున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. ఇంట్లోనే సోఫాలు చూడండి ఫ్రెండ్స్, 2 సోఫాలు వేశాను. సోఫాకి పిల్లోస్ అనమాట చూడండి. అలాగే విండోకి కర్టెన్ లాగా ఫ్రెండ్స్, కర్టెన్కి నేను రోజ్ ఫ్లవర్ డిజైన్ వేశాను. అలాగే ప్రేమ్ అనమాట, సేమ్ లాస్ట్ టైం వేసుకున్న విధంగానే ఫ్రెండ్స్. అంటే లాస్ట్ టైం వేరే డిజైన్స్ వేసాము, ఇప్పుడు వేరే డిజైన్స్ అనమాట. ఇదివరకు ఫ్యామిలీ ఫోటోగా వేసాం కదా ఫ్రెండ్స్, అలా అనమాట. ఇక్కడ బ్యూటిఫుల్ లేడీ సోఫాల ముందు అంటే చిన్న క్లాత్ వేసుకొని మెడిటేషన్కి సిద్ధంగా కూర్చుందనమాట. అంటే టెన్షన్స్ అన్నీ రిమూవ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మెడిటేషన్ ఇప్పుడు కాలంలో చాలా తక్కువగా చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయడం వల్ల చదువుకునే పిల్లలకి చాలా ఈజీగా చదువు అనేది చాలా ఈజీగా ఎక్కుతుందన్నమాట. మనకేంటంటే ఫ్రెండ్స్ అంటే మైండ్ రిలాక్సేషన్గా ఎర్లీ మార్నింగ్ చదువుకున్న పిల్లలకి చదువు అనేది బాగా ఎక్కుతుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ చేయటం వల్ల మైండ్ చాలా కూల్గా ఉంటుందన్నమాట. టెన్షన్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆ విధంగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ అనమాట. నేను ఇక్కడ ఏ విధంగా అయితే పిక్చర్లో చూపిస్తున్నానో సింపుల్గా వేయచ్చు ఫ్రెండ్స్. రోజ్ ఫ్లవర్ చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో డ్రాయింగ్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుందన్నమాట. అలాగే కప్డోర్లో ఏంటి ఫ్రెండ్స్, మనకేముంటాయి, బుక్ షాల్ ఉంటాయి కదా, బుక్స్ లైన్ అమ్మట బుక్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి కూడా బుక్స్ పెట్టుకుందనమాట. అంటే ఏంటి, టెన్షన్స్ ఎక్కువగా ఉండకుండా రిలాక్సేషన్గా చదువుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, మైండ్ రిలాక్సేషన్ కోసం అనమాట. అలాగే ఈ దీపాలు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మనకి రెడీమేడ్లో దీపాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే వాటర్ పోస్తే ఆ విధంగా దీపాలు అనమాట. అందంగా డెకరేట్ చేసుకున్నట్లు ఫ్రెండ్స్, కప్డోర్లో లైట్స్ పెట్టుకున్నట్లుగా అనమాట, అందంగా. అలాగే పైన కింద ర్యాకుల్లో అన్ని బుక్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా అయితే కొన్ని బుక్స్ చిన్నవిగా ఉంటాయి, కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా ఇక్కడ అర్థమయ్యే విధంగా వేశాను అనమాట. చిన్నవి, పెద్దవి, లావుగా ఉండే బుక్స్ అనమాట. అలాగే ఇంట్లో ఫ్లవర్ వాజ్ ఫ్రెండ్స్. అంటే చూడండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ చుట్టి అటు ఇటు లైన్ అటు ఇటు మనకి కాడలాగా వేసి పైన పువ్వులాగా చుట్టాను అనమాట. గొలుసు మోడల్ లాగా చుట్టుకుంటూ వచ్చాను. చూడండి, ఇక్కడ పిక్చర్లో ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, అలాగే ఆకులు మొత్తం రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను ఫ్రెండ్స్. కర్టెన్లన్నిటికీ రోజ్ ఫ్లవర్స్, అలాగే పిల్లో కవర్స్కి రోజ్ ఫ్లవర్స్, అలాగే ఇంట్లో ప్లాంట్ కూడా రోజ్ ఫ్లవర్. అంటే రోజ్ ఫ్లవర్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు కదా ఫ్రెండ్స్, అలాగే రోజ్ ఫ్లవర్ అనమాట. రోజ్ ఫ్లవర్తో డెకరేట్ చేశాను చూడండి. అలాగే కర్టెన్కి కూడా రోజ్ ఫ్లవర్స్ వేశాను అనమాట. మొత్తం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను కలర్స్ పెయింట్ వేయటానికి నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ వేసి కలర్స్ అనేది వేసాను అనమాట. చూడండి, నేను ఇక్కడైతే ఎలా అయితే యూజ్ చేశానో A to Z మీకు తెలియజేస్తున్నాను. అలాగే కింద క్లాత్ అనమాట. మనం మెడిటేషన్ ఏదైనా చేయాలి, యోగా ఏదైనా చేయాలనుకోండి ఫ్రెండ్స్, కింద క్లాత్ వేసుకుంటాం కదా, అలాగే అమ్మాయి కూడా క్లాత్ మీద కూర్చున్నట్లుగా అనమాట. చూడండి, సింపుల్గా వేసాను అనమాట. హెవీ డిజైన్స్ ఏం వేయలేదు, జస్ట్ రోజ్ ఫ్లవర్ అనేది చాలా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా అనమాట.
అలాగే అమ్మాయికి వచ్చేసి బాల్ మోడల్ డిజైన్ వేశాను ఫ్రెండ్. అంటే చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టాను. ఫస్ట్ స్లీవ్లెస్ లాగా వేశాను ఫ్రెండ్స్. నాకు ఎందుకో స్లీవ్లెస్ కన్నా కూడా హ్యాండ్స్ ఉంటే బాగుంటాయి అనిపించింది. అందుకని తర్వాత కలర్స్ వేసేటప్పుడు హ్యాండ్స్ లాగా వేసేసాను అనమాట. మన ఇష్టం కదా ఫ్రెండ్స్, మెడిటేషన్ చేసేటప్పుడు ఏదైనా మనం ఫ్రీగా ఉండే బట్టలు అంటే నైట్ సూట్ వేసుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. అంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలోనే కదా మెడిటేషన్ చేసేది ఇంట్లో కూర్చొని, అందుకని అలా అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏదైనా మోడల్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను నైట్ డ్రెస్ లాగా వేసాను అనమాట. వేసి కలర్స్ అనేది వేశాను. చూడండి ఇక్కడ రోజా ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లాక్ జెల్ పెన్ను పెట్టి వాడేటప్పుడు రోజ్ ఫ్లవర్ అనేది మీకు ఈజీగా అర్థమైద్ది. చూడండి ఫస్ట్ రౌండ్ చుట్టి కిందకి వేసాను, తర్వాత పైకి గొలుసు మోడల్ లాగా వేశాను. చూడండి అలాగే అమ్మాయి జడ ముందుకు వేసుకుంది ఫ్రెండ్స్. చూడండి అలాగే చేతులకి బ్యాంగిల్స్ వేశాను, జుమ్కీ పెట్టాను. చూడండి చేతులు అనమాట. మనకి మెడిటేషన్ చేయాలంటే చేతులు ఇలా పెట్టుకుంటాం కదా, ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా అనమాట. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బుక్ షాల్ అనమాట. బుక్స్ అన్నీ మనకి కబోర్డ్లో పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇంట్లో మనకైతే స్టాల్లో ఉంటాయి అనమాట. ఇది ఇంట్లో కదా ఫ్రెండ్స్, ఇంట్లో కప్ డోర్లో పెట్టుకున్నట్లు అనమాట. కప్ డోరు మనకి కనపడేటట్లుగా పెట్టానమాట. చూడండి రెండు ర్యాక్లు అనమాట, మధ్యలో దీపాల్లాగా పెట్టానమాట. అంటే అది ప్లాస్టిక్ దీపాలు ఫ్రెండ్స్. అంటే మనకి భయం ఉండదు, జనరల్గా అందంగా ఉంటుందని పెట్టానమాట. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అలాగే రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట ఇంట్లోనే. చూడండి అందంగా అనమాట. నాకైతే లుక్ అయితే బాగుందనిపించింది. చూడండి సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, రోజ్ ఫ్లవర్స్ అనమాట. అంటే కర్టెన్లకి మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ అని మనకి చాలా మోడల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇదివరకు లాస్ట్ టైం నేను స్టార్స్ మోడల్ వేసాను, బాల్ మోడల్ వేసాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డిజైన్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ రోజ్ ఫ్లవర్ చూపిద్దాము మీకు అని రోజ్ ఫ్లవర్ డిజైన్తో వేసాను అనమాట. అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ వేసాను, రోజ్ ఫ్లవర్స్కి పింక్ కలర్ యూజ్ చేశాను అనమాట. కలర్స్ నేను ఏం వాడానంటే చెప్తున్నాను ఫ్రెండ్స్. రోజ్ ఫ్లవర్స్కి ఏమో పింక్ వాడాను, అలాగే కర్టెను, సోఫాలు అన్నీ ఎల్లో కలర్ వేసాను అనమాట. ఈరోజు లుక్ అంతా ఎల్లో కలర్ కనిపించే విధంగా వేసాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేరే కలర్స్ అయినా వేసుకోండి. నేను ప్రజెంట్ ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అంటే ఫ్లవర్స్ అన్నిటికీ కూడా పింకే వాడాను అనమాట. అంటే రోజ్ ఫ్లవర్స్ ఎక్కువగా మనకి రెడ్ కానీ పింక్ కానీ ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని నేను పింక్ కలర్ యూజ్ చేశాను అనమాట. మీ ఇష్టం, మీకు రెడ్ యూజ్ చేయాలనిపిస్తే రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి అలాగే ఆకులకి గ్రీన్ వాడాను. అలాగే బుక్స్కి వచ్చేసి రకానికి ఒక కలర్ వేశాను ఫ్రెండ్స్. అంటే మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, బుక్స్ రకరకాల కలర్స్తో ఉంటాయి. కొన్ని ఎల్లో కలర్ బుక్స్ ఉంటాయి, కొన్ని వైలెట్ కలర్ ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్ ఉంటాయి, అలా అనమాట. మనకి నచ్చిన కలర్స్ ఇక్కడ నేను రకానికి ఒక్కొక్క కలర్ వేశాను అనమాట ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు కూడా నచ్చిన కలర్స్ వేసుకోండి, లేదంటే సేమ్ ఒకే కలర్ వేయాలనుకున్నా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను అంటే మనకి తెలుగు టెక్స్ట్ బుక్ అని, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా ఒక్కొక్క టెక్స్ట్ బుక్కి ఒక్కొక్క కలర్తో ఉంటుంది కదా. అంటే ఒకే కలర్ యూజ్ చేయడం కన్నా కూడా డిఫరెంట్ కలర్స్ అయితే బాగుంటాయి అనిపించి నేను డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైతే అది యూజ్ చేసుకోండి. చూడండి నేను అక్కడక్కడ గ్రీన్ కలర్ బుక్స్ అని, రెడ్ కలర్ బుక్స్ అని, అలాగే ఆరెంజ్ అని, అలాగే నేను బ్లూ కలర్ బుక్స్ అని, అలా అన్ని కలర్స్ మల్టీ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఆకులకి గ్రీన్ వాడాను, ఫ్రేమ్లో కూడా గ్రీనే వాడాను ఫ్రెండ్స్, అందంగా ఉంటుందని. నాకైతే చాలా లుక్ పరంగా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. చూడండి అంటే మనకి మట్టి కుండ అంటే బ్రౌనే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బ్రౌన్ వాడాను. అలాగే
అలాగే మనకి విండోకి వచ్చేసి ఇనప కడ్డీలాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే అందుకని నేను బ్రౌనే వాడాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ ఏది ఇష్టం ఉంటే అది కలర్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొత్తగా ఎవరికైతే అంటే నేను బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. అంటే మనకి ఇనుము వచ్చేసి మనకి కొంచెం బ్రౌన్ కలర్, నిండు బ్రౌన్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఆ కలర్ వాడాను అనమాట. మట్టి కుండలు కూడా బ్రౌనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని అలాగే ప్రమిదలు ఏదైనా మట్టితోనే తయారు చేస్తారు కాబట్టి బ్రౌన్ యూజ్ చేస్తున్నాను అనమాట. కొత్తగా వేసే వాళ్ళకి కూడా అర్థం అవడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే కలర్స్ ఎలాంటివి వేస్తే బాగుంటుంది అనేది, మనం న్యాచురల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల బాగా అందంగా అనిపిస్తుంది. సహజంగా ఏ కలర్స్తో అయితే ఉంటాయో అయ్యే కలర్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ లుక్ వస్తాయి ఫ్రెండ్స్, అందుకని అవే కలర్స్ వాడటానికి ట్రై చేశాను. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ బుక్స్ అని, ఆరెంజ్ కలర్ అని, రకరకాల కలర్స్కి బుక్స్కి మల్టీ కలర్స్ యూజ్ చేసి కలర్స్ అనేది వేసిన తర్వాత మొత్తం రూమ్ అంతా కూడా స్కిన్ టోన్ కలర్ లైట్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే వైట్గా కలర్ కన్నా కూడా మనకి స్కిన్ టోన్ కలర్ వేసాను అనమాట, హెవీగా ఉండడం కోసం. చూడండి, అమ్మాయికి జడకు వచ్చేసి బ్లాక్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, హెయిర్కి చాలామంది ఇప్పుడు కలర్స్ కూడా వేస్తున్నారు, అంటే బ్రౌన్ అని, రెడ్ అని, ఎల్లో కలర్ హెయిర్ లాగా కలర్స్కి కూడా హెయిర్కి కూడా కలర్స్ వేస్తున్నారు. బట్ నేనైతే న్యాచురల్ కలర్ అంటేనే బ్లాక్ అంటాం కదా ఫ్రెండ్స్ హెయిర్కి, అందుకని నేను బ్లాకే వాడాను. చూడండి, అలాగే అమ్మాయికి ఆరెంజ్ కలర్ జుమ్కీ పెట్టాను, లిప్స్కి అలాగే లిప్స్టిక్, అలాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా ఆరెంజ్ వేసాను. బాల్ మోడల్ డిజైన్ వేసాను, అలాగే స్లీవ్లెస్ కాస్త హ్యాండ్స్ వేసాను అనమాట. జస్ట్ హ్యాండ్స్ వేసాను ఫ్రెండ్స్, నాకు ఎందుకో హ్యాండ్స్ వేస్తేనే బాగుంది అనిపించింది, నైట్ డ్రెస్ లాగా అనమాట. డాట్స్ వచ్చేసి నేను ఏదైతే బాల్ మోడల్ పెట్టానో దానికంతా ఆరెంజ్ కలర్ రుద్దాను. తర్వాత డ్రెస్ అంతా కూడా ఎల్లో కలరే వాడాను ఫ్రెండ్స్. అంతా ఇది వచ్చేసి నిండు గడప గంధం కలర్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ కలర్ అనమాట. గంధం పసుపు లాగా వాడాను. అంటే మనం ఏదన్నా ఇంట్లో అంతా ఒకే రకమైన లుక్ కావాలి అనుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఊహించి వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ వేసుకోవాలన్నా వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, కింద క్లాత్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాను, బాడీకి స్కిన్ టోన్ కలర్ వేసాను. చూడండి, లుక్ అయితే మారుతూ వస్తుంది, ఓవరాల్ లుక్ అయితే. చూడండి ఫ్రెండ్స్, నాకైతే సింపుల్గా అనిపించింది, చాలా సింపుల్గా, చాలా ఈజీగా సింపుల్గా వేయచ్చు ఫ్రెండ్స్. అలాగే మొత్తం స్కిన్ టోన్ కలరే వాడాను అనమాట. చూడండి, ఓవరాల్గా స్కిన్ టోన్ కలర్ అంటే మొత్తం రూమ్ అంతా కూడా లైట్ షేడ్ లాగా వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.